హే ఎలక్ట్రోమ్యాన్ పెద్ద బిల్డర్, మీకు మీరే ఏదో చాలా పెద్దవాళ్ళ నడుచుకుంటున్నారంట కదా, కానీ ఒక చిన్న పిల్లాడు కొట్టడం వల్ల మీరు ఇక్కడికి వచ్చి జైల్లో కూర్చున్నారంట కదా, నిజమేనా? అబద్ధం, అది అబద్ధం. 1000 మంది పోలీసు వచ్చి నన్ను పట్టుకుని వెళ్ళిపోయారు. ఇక నన్నేమో ఎన్నో వేల మంది ఆర్మీ సైనికులు కలిసి మరీ పట్టుకున్నారు. మీ 1000 పోలీస్ ఆఫీసర్స్ అలాగే ఆర్మీ ఆఫీసర్స్ ఆ చిన్న పిల్లాడి కదా, అలా చూడండి. లడ్డూ సింగ్ సార్ తో పాటు ఆ పిల్లాడు దీపావళికి స్వీట్స్ ఇవ్వడానికి వచ్చాడు. అటెన్షన్! లడ్డూ సింగ్ సార్ తన స్నేహితులతోటి మీ అందరి కోసం దీపావళి స్వీట్స్ తీసుకొచ్చారు. భవానీ సింగ్ తనని చిన్న పిల్లాడని మాత్రం చెప్పకు, ఎందుకంటే తను చాలా ఫాస్ట్ గా ఉంటాడు. తన పేరే శివ. తను చాలా డేంజర్, చాలా డేంజర్. ఏంటి ఆ చిన్న పిల్లాడిని డేంజర్ అని చెప్తున్నారు? మీకు అసలు సిగ్గుగా లేదా? ఈ రోజు ఆ చిన్న పిల్లాడిని నేను ఏం చేస్తానో కాస్త చూస్తూ ఉండండి. అరే తను ఏం చేస్తున్నాడు? వదిలే శివాని, మర్యాదగా శివాని వదిలే అంటున్నా. లోపలికి వస్తాడు, అనవసరంగా ఇరుకుపోయారు. కాస్తంలో లాగవయ్యా బయటికి, లాగో. సార్ మీరు దిగులు పడకండి, నేను బయటకు లాగుతాను. సార్ ఇది ఓపెన్ అవ్వడం లేదు, ఇందులో ఏదో ఉందనుకుంటాను సార్. ఏం చేస్తున్నారు? చేసిన వాళ్ళందరూ నిన్ను చూసి భయపడుతున్నారని నేను చాలా విన్నాను. నీ బలం ఏంటో నా దగ్గర చూపించు చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. తలుపు తెరవండి, తలుపు తెరవండి. సారీ, ఈ రోజు నుంచి నేను నిన్ను చిన్న పిల్లాడు అని పిలవను. నన్ను కొట్టుకు. వెంటంటే చాలా బాగుంది. రాత్రికి ఎక్కువగా టబాకాయలు కొనుక్కు రావాలి. మనం అందరం కలిసే దివాళీ పండుగ చేసుకుందామా? లడ్డు సింగ్ గారు భవానీ జైలు నుంచి తప్పించుకున్నాడు. తనతో పాటు ఎలక్ట్రోమ్యాన్ బాడీ బిల్డర్ కూడా తప్పించుకున్నారు. లడ్డూ సింగ్ ఉన్నప్పుడు వాడు జైల్లో నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఇది వెంటనే శివాకి చెప్పాలి. శివా, ఈ రోజు నుంచి మనకి ఒకే ఒక లక్ష్యం, కక్ష. శివ మీద కక్ష తీర్చుకోవాలి. తన మీద మాత్రమే కాకుండా తన ఊరు మీద కూడా నేను కక్ష తీర్చుకోవాలనుకుంటున్నాను. పప్పు పేరే మళ్ళీ ఎలక్ట్రోమ్యాన్ గా మారే అవకాశం వచ్చేసింది. ఎలక్ట్రోమ్యాన్ ఈజ్ బ్యాక్. నేను ఒక సాధారణమైన బిల్డర్ని కాదు, నేను ఒక బాడీ బిల్డర్ని. శివకి ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది. లడ్డూ సింగ్ కి ఫోన్ చెయ్యి. హలో లడ్డూ సింగ్ సార్, మీకు ఒక దీపావళి గిఫ్ట్ ఇవ్వాలి. పోలీస్ స్టేషన్ లో ఇవ్వనా, ఇంట్లో ఇవ్వనా, మీరే చెప్పండి. పోలీస్ స్టేషన్ కే తెచ్చిచ్చేయి. ఇదే నాకు అసలైన ఇల్లు. ఇక్కడ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు, వాడికి తెస్తావా? ఏడారామికి మాత్రమే కాదు, ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ గిఫ్ట్ ఉంది. వేదా సిటీ ఇప్పటి వరకు ఇలాంటి దీపావళిని ఎప్పుడు జరుపుకోలేదు. అలాంటి ఒక దీపావళి సంబరం జరగబోతోంది. అసలు ఎవరబ్బా మాట్లాడేది? స్నేహితుడిని భవానీ సింగ్. ఏంటి ఏమన్నా? అవును, నీ స్నేహితుడైన భవానీ సింగ్ ని. ఇక్కడ ఎలక్ట్రోమ్యాన్ అలాగే బాడీ బిల్డ్ సింగ్ కూడా ఉన్నారు. ఇక్కడ అడవిలో మేము ఒక మిసైల్ ని పెట్టాం.
అది నీ పోలీస్ స్టేషన్లోనే పడుతుంది. కానీ అది వేదస్థితి అంతటిని మొత్తానికి అంతం చేసేస్తుంది. ఈ ఊరిని మళ్ళీ నువ్వు గుర్తుపట్టలేనంత విధంగా. ఈ మాట శివతో చెప్పు, తను కాపాడుకోవాలంటే వచ్చి కాపాడుకోవచ్చు. శివ అరే అటు చూడు. శివా, ఇదిగో నాన్న స్వీట్ తీసుకో. ఇదిగో చూడండి, లడ్డూ సింగ్ ఈ రోజు మన ఇంటి పక్క ఎక్కడొచ్చినా సరే మీరు పాట పాడి ఆయన ఇక్కడి నుంచి తరివేయండి, లేకుంటే ఆయన శివని తీసుకెళ్లిపోతారు. ఇదిగో పిల్లలు ఇప్పటి నుంచే టపాసులు కాల్చడం మొదలు పెట్టారు చూడండి. ఏం చేయను, ఈరోజు బామ్మగారు ఇంటి లోపలికే రానివరే. అసలు మనం ఏదో ఒకటి చెయ్యాలి. మనం శివాకి చెప్పాలి. మిసైల్ కానీ వదిలాడంటే పూర్తి సిటీ నాశనం అయిపోతుంది. లడ్డు సింగ్ సార్, మీ వెనకాల చూడండి, నిప్పు. ఏంటి నిప్పా? నిప్పు దేవా, ఆదిని యూడిని తీసుకొని త్వరగా జంగిల్కి రా. డోంట్ వరీ శివా, మాకు కమాండర్ ట్రైనింగ్ లో ఇలాంటి ఫెన్సింగ్ ని ఎలా కట్ చేయాలో నేర్పించారు. ఏం చేస్తారో చూడు. ఈ లడ్డూ సింగ్ అన్న పేరు ఇంకా చెప్పండి లడ్డూ సింగ్, కమాండో ట్రైనింగ్ లో మీకు ఇంకా ఏం చెప్పించారు? మీరు ఇప్పుడు ఇక్కడ ఇరుక్కున్నారు. ఇంకా 10 నిమిషాల్లో ఆ మిసైల్ అక్కడికి వెళ్తుంది. ఆ 10 నిమిషాల తర్వాత మిసైల్ మొత్తానికి పేలిపోతుంది. ఆ మిసైల్ దగ్గరికి మీరు వెళ్ళాలంటే మీకు ఖచ్చితం 10 నిమిషాలే ఉంది. 10 నిమిషాలు మాత్రమే. ఎంత? 10 నిమిషాలు. నేను మరొక 10 నిమిషాల్లో స్కేరీ ఆప్టికల్స్ ని దాటి మిసైల్ ఎలాగైనా సరే ఆపాలి. ఎందుకంటే ఈ వేదా సిటీ ఈ దీపావళి రోజున పూర్తిగా సరే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆప్టికల్స్ ఇదే. అందులో గెలిచే మీరు బయటికి రావాలి. ఇందులో మీరు గెలిచినా కూడా మేము వేసిన వలలో చిక్కునుండడం వల్ల మీరు బయటికి తప్పించుకోలేరు. చెప్పింది అర్థమైందా? తప్పించుకోలేరు. ఏంటే? ఎవరిని? అసలు నేను ఎవరిని గెలవాలి? రా బయటికి. నువ్వు చెప్పిన పహల్వాన్ వీడేనా? ఏంటి ఇప్పుడు ఏం చేస్తాడో చూడు. నేను నీ ఛాలెంజ్ ఒప్పుకుంటున్నాను. భీమ్కాయ్, ఏంటలా చూస్తున్నావు? అందరూ వేచి ఉన్నారు, త్వరగా రా. ఏంటి ఎక్కడ వాడు? నేను ఒప్పుకోను. ఇది చీటింగ్. మీరు చూపెట్టేది ఒకరిని ఫైట్ చేయమన్నది ఇంకొకరితోనా? నన్ను వదిలి కాదు. శివా, ఇది నా వల్ల ఏ పని కాదు. శివా కాపాడు. వదిలే నన్ను. నేను పోలీసు అంటే నా మాట విను. శివా, వాడి సంగతి నువ్వే తెలుసాలి. శివ, మన దగ్గర 7 నిమిషాలే ఉంది, త్వరగా
ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చెయ్యాలి శివా? లడ్డూ సింగ్ గారు, ఈ వైర్ కింద కొంచెం చోటు ఉంది. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి బ్యాకప్ ఫోర్స్ తీసుకొస్తాను సార్. ఓకే కానిస్టేబుల్ వెళ్ళు. సార్, కాపాడండి సార్. ఇప్పుడు ఈ టైగర్ తో ఎవరు పోటీ పడతారు? లడ్డు సింగ్ అంకుల్, మీరు టైగర్ తో గొడవ పడొచ్చు కదా. పోలీస్ ట్రైనింగ్ లో టైగర్స్ తో ఎలా గొడవ చేయాలో చెప్పిస్తారు కదా. ట్రైనింగ్ లో అవన్నీ చెప్పరమ్మా. ట్రైనింగ్ లో వైల్డ్ లైఫ్ లెసన్స్ ఏమి ఉండవు. టైగర్ ఏంటి టైగర్, నేను క్యాట్ తో కూడా ఫైట్ చేయలేను. ఎర్రకుంది చూసావా, అదేనయ్యా పూలి నెట్టులో అదరగొట్టేసావు. మేమందరం మీకోసమే ఎదురు చూస్తున్నాం. మిసైల్ ఫైర్ అవ్వడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. ఈ దీపావళి ఈ వేద సిటీని అంతటా అంతం చేయబోతోంది శివా. సార్, మిసైల్ అదిగో అక్కడ ఉంది. త్వరగా వెళ్ళి ఆపేయండి. అంత తొందర ఏముంది లడ్డు సింగ్ గారు? ఎలా ఉన్నావు చిన్న పిల్లాడా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఇక నా నుంచి నిన్ను ఎవరు తప్పించలేరు, అది తెలుసుకో శివా. ఎలక్ట్రోమ్యాన్, నువ్వు శివానే అంతం చేయాలి, మమ్మల్ని కాదు. మిసైల్ ఇప్పుడు ఆన్ అయిపోయింది. నీకు చేతనైతే దీన్ని ఆపు, చూద్దాం. శివ, ఇదిగో నీ యాంటీ ఎలక్ట్రిసిటీ గ్లౌస్. శివ,
చూసుకుంటాం. నువ్వు మిసైల్ దగ్గరికి వెళ్ళు. హలో వేదా సిటీ న్యూస్ పేపరా? నేను లడ్డూ సింగ్ ని మాట్లాడుతున్నాను. వేదా సిటీని అలర్ట్ చేయండి. ఒక మిసైల్ అటువైపుగా వస్తోంది. సిటీలో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పండి. కాపాడండి. చెయ్యకండి. శివ ఉన్నంత వరకు వేదా సిటీకి ఏమీ కాదు. టీవీలో వార్తలు వచ్చాయి. ఎలక్ట్రోమెన్ ఒక మిసైల్ ని వెదా సిటీ పక్కన వదిలేశాడట. వెదా సిటీ అంతం కాబోతోంది. పరిగెత్తండి. అందరూ ఇక్కడ నుండి పరిగెత్తండి. ఒకసారి అలా చూడండి, అది పెడుతోంది. అటు చూడండి, శివ మనల్ని కాపాడడానికి మొసైక్ వెనకాల వెళ్తున్నాడు. శివ ఏమైపోయాడు? శివ ఏమైంది? శివ కనిపించట్లేదు. శివ మనల్ని వదిలి వెళ్ళిపోయాడా? థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. హ్యాపీ దివాలి. అండ్ హ్యాపీ దివాలి టు యూ ఆల్సో.